సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ పునశ్చరణ తరగతులు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అధ్యక్షత వహించారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. తెనాలిలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆలపాటి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీడియా రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా గ్రామీణ విలేకరులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు శిక్షణా తరగతులు దోహదపడగలవు అన్నారు. జర్నలిజంలో పక్షపాతం ఎక్కువగా ఉంటుందనేది తమ వ్యక్తిగత భావనగా తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేసే రంగాలలో మీడియా రంగానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. భావాన్ని భాషగా మార్చుకునే క్రమంలో వార్త ద్వారా సమాజానికి జరిగే మంచికి ప్రాధాన్యత ఉండాలన్నారు. వ్యూహాత్మకమైన ఆలోచనలతో పత్రికలు పనిచేస్తున్నాయన్న ఆలోచన ఉందని, మౌలికమైన అంశాలకు మలినం పెట్టకుండా జర్నలిస్టుల భావజాలం ఉండాలన్నారు. సభా కార్యక్రమం అనంతరం తరగతులు ప్రారంభించారు. 2 రోజుల కార్యక్రమంలో తొలి రోజున సోషల్ మీడియా యుగంలో మీడియా పాత్ర, జర్నలిజంలో నైతిక నిష్ఠ, మీడియాలో నూతన ధోరణులు అనే అంశాలపైన తరగతులు నిర్వహించారు. 2వ రోజున విలేకరుల నుండి డెస్క్ ఏం కోరుకుంటుంది, గ్రామీణ వార్తలు, కథనాలు, పత్రికా భాషలో మెళకువలు, స్మార్ట్ రిపోర్టింగ్ అనే అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇస్తారని చైర్మన్ ఆలపాటి సురేష్ తెలిపారు. జర్నలిస్టుల యొక్క నైతిక నిష్ఠ తగ్గటం ఒక కారణం అయితే, ఆ జర్నలిజం క్వాలిటీ తగ్గటానికి ఎవరు కారణం? జర్నలిస్టులు కారణం. జర్నలిజాన్ని ప్రజల ముందు ఉంచేది ఎవరు? జర్నలిస్టులే కదా. వాళ్ళ క్వాలిటీ తగ్గితే వాళ్ళు బయటికి తెచ్చే వాళ్ళ అవుట్పుట్, ఆ జర్నలిజం క్వాలిటీ కూడా తగ్గుతుంది. దానికి విరుగుడుగా సిఆర్ మీడియా అకాడమీ గ్రామీణ జర్నలిస్టులు చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఇవాళ భారతదేశంలో మరెక్కడా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత విస్తృతమైన మీడియా లేదు. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేదు. మన దగ్గర కరోనా వచ్చిన తర్వాత, కరోనా టైంలో దినపత్రికలు ఇబ్బంది పడి ఆర్థికంగా ఆ టైంలో జిల్లా ఎడిషన్లు ఎత్తేసి, కరోనా తర్వాత మళ్ళీ సాధారణ స్థితి వచ్చినప్పటికీ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఆ మీడియా ఎడిషన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయలేదు. కానీ జిల్లా ఎడిషన్లు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆ జిల్లా ఎడిషన్ల కోసం గాను ప్రతి మండలంలో ఒక రిపోర్టర్, దినపత్రిక ఒక రిపోర్టర్ పనిచేస్తున్నారు. ఇంత విస్తృతమైన జర్నలిజం నెట్వర్క్, జర్నలిస్టుల నెట్వర్క్ మరి ఎక్కడ ఉండదు. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇండియాలో ఎక్కడ ఉండదు. అన్కట్ జర్నలిస్టులు రంగంలోకి వచ్చి, అన్కట్ అంటే ఏంటి? శిక్షణ లేని వాళ్ళు. అన్కట్ జర్నలిస్టులు ఫీల్డ్లోకి వచ్చి జర్నలిజం చేస్తే నష్టపోయేది ఎవరు? జర్నలిజం నష్టపోతుంది. ఏ జర్నలిజం అయితే సమాజం, ప్రజాస్వామ్యం యొక్క పరిపుష్టికి దోహదపడుతుందో ఆ జర్నలిజం రంగం నష్టపోతుంది. తద్వారా సమాజం నష్టపోతుంది. ఇవాళ గ్రామీణ జర్నలిస్టుల్ని నియోగించుకుంటున్న పత్రికలు వాళ్ళకేమి శిక్షణ ఇవ్వడంలా, వాళ్ళని తీసుకుని అప్పాలు రాస్తే చాలన్న పద్ధతులు తీసుకుంటున్నారు, బయటికి పంపిస్తున్నారు గుర్తింపు కార్డు ఇచ్చి. వాళ్ళు బయటకు వచ్చి ఏం చేయాలి? ఏమిటి వార్త అనేది ఏమిటి? ఏది వార్త? మన ఎదురుగా ఒక 10 సంఘటనలు జరుగుతాయి. మన ఎదురుగా ఒక 10 పరిణామాలు చోటు చేసుకుంటాయి. దేన్ని మనం రాయాలి? పత్రిక ఎక్కించే అర్హత దేనికి ఉందనేది ఎట్లా తెలుస్తారు మీరు? ఏం తెలుస్తుంది ఆ జర్నలిస్ట్కి అతనికి శిక్షణ లేకపోతే? ప్రజా ప్రయోజనం అనే గీటురాయి మీద నిలబడిందే వార్త. ఆ ప్రజా ప్రయోజనం అనే గీటురాయి మీద ఇది నిలబడుతుందా లేదా అనేది తెలుసుకోవడం కొన్ని సందర్భాల్లో చాలా జటిలమైన విషయం, చాలా కష్టమైన విషయం. పెద్ద జర్నలిస్టులే ఆలోచిస్తారు, ఇది మనం ఇవ్వదగిన వార్త, ఇవ్వకూడని వార్త అని. ఒకసారి ఇవ్వదగిన వార్త అనుకున్న తర్వాత అది అందులో ఉన్న ఏ ఆస్పెక్ట్స్ని, ఏ కోణాలని స్పృశించాలి, ఏ కోణాలని ఆపాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. జర్నలిజం అనేది వార్త పలానా చోట పలానా జరిగింది, రాముడు రావణాసురుని చంపెను అని రాస్తే వార్త అయిపోయింది అనుకుంటే పొరపాటు. జర్నలిజం అనేది చాలా జటిలమైన వృత్తి. అందులో అనేక అంశాలు, చాలా సంక్లిష్టమైన అంశాలు అనేకం ఉన్నాయి. అంత సంక్లిష్టత, అంత లోతులోకి వెళ్లాల్సిన అవసరం గ్రామీణ జర్నలిస్టులకు ఉండక్కర్లేదులే, కానీ నేర్చుకుంటే తప్పు లేదు. కరోనా టైంలో అప్పటి నుంచి కూడా సిఆర్ మీడియా అకాడమీ కొంచెం అంటే ఫీల్డ్లో ఈ విధమైన క్లాసెస్ పెట్టడం అనేది కొంచెం తగ్గింది. చాలా కాలమైన నిజానికి. ఆ తర్వాత
రెండేళ్ల కోవిడ్ పీరియడ్ తర్వాత కూడా మళ్ళీ అది వాటి పునరుద్ధరణ జరగలేదు. ఇప్పుడు దీనిని ఈ మీడియా అకాడమీ దీన్ని సవ్యంగా మళ్ళీ ముందుకు నడిపించి దీని ద్వారా గ్రామీణ జర్నలిస్టులకి అందరికీ సరైన శిక్షణ, పునశ్చరణ తరగతులు కార్యక్రమాలు నిర్వహించి ఇంకా అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అంటే జర్నలిజం యొక్క క్వాలిటీని పెంచడం, జర్నలిస్టులను ట్రైన్ చేయడం ద్వారా జర్నలిజం క్వాలిటీని పెంచడం, సెమినార్లు, చర్చాగోష్ఠులు నిర్వహించడం, అవసరమైన మంచి మంచి పుస్తకాలు జర్నలిజానికి సంబంధించి వాటిని పుస్తకాలు పబ్లిష్ చేయించడం, వీటన్నిటిని చేయించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని రివైవ్ చేశారు, నన్ను నియమించారు, నాకు ఆ బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత నిర్వహిస్తాను నేను. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే పూర్వ ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ రావు, సిఆర్ మీడియా అకాడమీ కార్యదర్శి మణిరామ్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి విద్యాధర మురళి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా, తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సిఎండి మునగాల శ్యాంప్రసాద్, విజీకే అండ్ వివిఎల్ ఫౌండేషన్ అధ్యక్షులు వడ్లమూడి బాబు ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షులు చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సమాజం మీద మీరు ఏమి రాసినా అది మంచి రాశారా, చెడు రాశారా, నిస్వార్థంగా రాశారా, స్వార్థపూర్తిగా రాశారా, అది ఎందుకు రాశారా అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా సమాజం మీద ఎంతో కొంత ప్రభావం అనేది మిగతా వారి కంటే కూడా మీ ప్రభావం ఎక్కువ ఉంటుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలైన మార్పులు వచ్చినా కూడా సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి, సమర్థత ఎవరికి ఉంది అనేది అంటే మీడియాకు ఉందనే భావం ఈ రోజున ప్రజలకి, సమాజానికి ఉందనే ఆలోచన అయితే నాకు వ్యక్తిగతంగా కలిగే అంశం. సూచనప్రాయంగా మీరు ఏదైతే మీ భావాన్ని భాషలోకి మారుస్తున్నారో దాని ప్రభావం ఏ రకంగా సమాజంలో పడుతుందో దాన్ని గమనంలో తీసుకొని నడుచుకోవాల్సినటువంటి మౌలిక సూత్రం అయితే ఒకటి ఉంది అనేది నా భావం. డెమోక్రసీలో ఏదైతే మనం రాజ్యాంగబద్ధంగా భావిస్తూ ఉంటామో జ్యుడిషియరీ, లెజిస్లేషన్, అడ్మినిస్ట్రేషన్, దీంతోపాటు ఫోర్త్ ఎంపైర్ అయినటువంటి జర్నలిజం ఒకదానికొకటి రక్షించుకోవాల్సింది పోయి ఒకదానికొకటి సహకరించుకోవాల్సింది పోయి ఒక అంగం ఇంకో అంగాన్ని సమర్థించుకోకపోయినట్లయితే, రక్షించుకోకపోయినట్లయితే మిగతా అవయవాలు కూడా నష్టం జరుగుతుందనే భావం స్ఫురించకుండా ఈ సమాజం ముందుకు వెళ్తుందేమోనని నా భావం. ఇది వృత్తి అని అనుకునే, ఇందాక సార్ చెప్తూ వృత్తి అన్నారు, ఇది వృత్తే, కానీ ప్రవృత్తితో కూడినటువంటి వృత్తి అనేది ఉండాలనేది నా భావం. ప్రవృత్తి ఏ రకమైనటువంటి ప్రవృత్తి ఉండాలి? ఈ సమాజాన్ని కాపాడే దాంట్లో నా బాధ్యత ఉంది, నా భాగస్వామ్యం కాదు, నా బాధ్యత ఉంది. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. దట్స్ వేర్ ది ఫౌండర్స్ ఆఫ్ ద జర్నలిస్ట్ గివ్ అస్. ఆ మౌలికమైనటువంటి అంశాలని మలినం పట్టకుండా కాపాడే కొంతమంది ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇవ్వటం అనేది నిజంగా ఇది 100% సమంజసమైనటువంటి గౌరవం ఆయనకి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అలాంటి వ్యక్తి ఈ రోజున మీకు ఈ పునశ్చరణ తరగతుల్ని నిర్వహించాలి, మనలో ఒక సమాజ కోణంలో ఆలోచించే పరిధిని పెంచేలాగా మనల్ని నిజమైన యోధుల్లాగా తయారు చేయాలని చెప్పి ప్రయత్నం చేసే అంశానికి నేను నా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది అని చెప్పి మీకు మనం చేస్తాను. సమాజంలో ఉన్న పరిస్థితుల్ని సమాజానికి అనుగుణంగా మనం ఆలోచించుకుంటూ సమాజాన్ని ఏ వైపుకు తిప్పాలి అనే దానికి మీరు సూత్రధారులు కావాలనేది నా ఉద్దేశం. ఈ సమాజం మనం ఏ రకంగా ఊహించుకుంటామో ఆ ఊహ తగ్గట్టుగా మరల్చగలిగినటువంటి శక్తి ఈ రోజున
మీకు ఉంది అని చెప్పి సంపూర్ణంగా విశ్వసించేవాళ్ళని నేను ఒకడిని. నిజమైనటువంటి తరగతులు ఎవరికి జరగాలి అంటే, ఈ సమాజం బాగుండాలంటే రాజకీయ నాయకులకి, రాజకీయ నాయకత్వానికి, రెండోది జర్నలిస్టులకి, వీళ్ళిద్దరూ ఈ సమాజంలో ఏది చేయగలిగినా సమర్థత ఉంది అనే భావం ప్రజలకు ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ సమాజపరమైనటువంటి ఆలోచనలతో ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ రకమైనటువంటి మరి కార్యక్రమానికి నాంది పలికినట్టు ప్రతి కళా సంస్థకి, ప్రతి కళాకారులు ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటున్నామంటే ఇవ్వటం కానీ, సొంత నిధులు ఇవాళ ఒక సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే ఆ 4 సంవత్సరాల కాలంలో 80 లక్షలు నిధులని ఆయన సొంత జేబులో డబ్బును అందించినందుకు ఆయనకి ఈ వేదిక మీద ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాజమాన్యాలు, పత్రికలు, మీడియా యాజమాన్యాలు వేరవచ్చు, వాళ్ళకి విభిన్న దృక్పథాలు ఉండొచ్చేమో, కానీ జర్నలిస్టులో మనం అందరం కూడా ఒకటిగా ఉండి ఒకే ఆలోచనతో వెళ్తే చాలా మంచిదనేటువంటిది మా అభిప్రాయం. పత్రికలో వాళ్ళ వార్తలు రాయటం, ఆ తర్వాత జర్నలిస్టులు అందరూ కూడా ఒకరికొకరు ఆత్మీయంగా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా తెలుస్తూ, మనకు భాషా పరిజ్ఞానం వస్తుంది, విశ్లేషణాత్మకత పెరుగుతుంది, జనాలకు కొత్తగా అందించగలుగుతాం మనం. ఇవన్నీ కూడా సోషల్ మీడియా నుంచి మనల్ని కాపాడుకోవడానికి, మన ప్రింట్ మీడియాని కాపాడుకోవడానికి. నో డౌట్ ప్రపంచంలో సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్ మీడియా పోతుంది అనేది అంటున్నారు, కానీ తగ్గింది, ప్రభావం తగ్గింది, కానీ పోతుందని మాత్రం నేను అనుకోవట్లా. ఖచ్చితంగా ఎప్పటికైనా ఎంత చూసినా పేపర్ చూడటం అనేది ఒక అలవాటుగా అయిపోయినంత కాలం మన వృత్తికి భంగం లేదు, కానీ మన వృత్తిని పలసనయ్యింది. అందరిలోనూ భిన్నంగా కొందరిగా ఆలోచించటం, కొత్తగా ఆలోచించటం చేస్తేనే మనం మిగతా వాళ్ళకన్నా వృత్తిలో రాణించగలుగుతాం.